జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అండ్ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ తర్వాత నీ కేపబిలిటీ అండ్ రియాలిటీ ఏంటో నీకు అర్థమైంది అనుకుంటా. అండ్ చెప్పాలంటే ఐఐటీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. వినడానికి హార్ష్ గా ఉన్న ఇదే నిజం. నేను నిన్ను అడిగే ఒకే క్వశ్చన్, నువ్వు 2 ఇయర్స్ చదివావు కదా, నిజంగా నీ బెస్ట్ అటెంప్ట్ ఇచ్చావా? చాలా మంది స్టూడెంట్స్ ఏదో పేరెంట్స్ ప్రెషర్ తోనో, భయంతోనో లేదా ఫోర్స్ గా చదివిన వాళ్ళే ఉండొచ్చు. బట్ నువ్వు ఐఐటీలో జాయిన్ అవ్వాలి అంటే కరెక్ట్ మైండ్ సెట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉండాలి. అది అందరి వల్ల కాదు. అండ్ ఇప్పటికీ కూడా నువ్వు జేఈఈ ఆర్ ఎంసెట్ మీద డిపెండ్ అయ్యి కాలేజెస్ కోసం వెయిట్ చేస్తే లాస్ట్ లో చాలా స్ట్రగుల్ అవుతావు. అయినా మన ఇండియాలో ఐఐటి ఒక్కటే కాదు, ఇంకా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. డొనేషన్ ఫ్రీ విత్ గుడ్ ఎక్స్పోజర్ లైక్ ఎస్ఆర్ఎం, ఎంఈటి, ఎల్పియు, విఐటి, ఇంకా చాలా ఉన్నాయి విత్ బెటర్ స్కాలర్షిప్స్. అండ్ నేను ఎల్పియు కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఎల్పియు. అండ్ నువ్వు ఎల్పిలో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ ఎల్పియు నెస్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు జేఈఈ అండ్ ఎంసెట్. విత్ దట్ ఎల్పియు నెస్ట్ వల్ల అప్ టు 60% వరకు స్కాలర్షిప్ వస్తుంది. ఆల్సో ఎల్పియు నెస్ట్ ఫేజ్ 1 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 25. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ అప్లై చేసే టైంలో ఈ డిస్కౌంట్ కోడ్ LPUIYA356 యూజ్ చేస్తే ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది అప్లికేషన్ ఫీ మీద. అండ్ నీకు కనుక అప్లికేషన్ లింక్ కావాలంటే ఎల్పియు అని కామెంట్ చేసి నేను నీకు డైరెక్ట్ గా పంపిస్తా. సో లేట్ చేయకుండా నీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయి. ఫాలో చేసి పెట్టుకో. ఇంకా మంచి మంచి కాలేజెస్ గురించి చెప్తా. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.